నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం మరి సెంట్రల్ గవర్నమెంట్ తో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమైనా కూడా ఈ రోజు ఎందుకు మరి అభివృద్ధి చేయలేకపోతున్నారు? ఈ రోజు కనపడుతుండేది ఓన్లీ మెరుగు మాత్రమే. మరి మెరిసేదంతా బంగారం కాదు, మీరు మెరుగు చూయించి ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో 2021 ఫిబ్రవరి 21వ తారీఖు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెర్నకల్ గ్రామ పంచాయతీ తరపున ఎస్సీ జనరల్గా రిజర్వ్డ్ కేటాయించబడినటువంటి తెర్నకల్ గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొగతలి అరుణ్ కుమార్ గ్రామ సర్పంచ్గా దాదాపు 1284 ఓట్ల మెజార్టీతో రెవెన్యూ డివిజన్లోనే తిరుగులేని మెజార్టీతో గెలుపొందినటువంటి అరుణ్ కుమార్ ప్రజల మన్ననలు పొందుతూ ఈ 5 సంవత్సరాలు గ్రామ అభివృద్ధి కోసం ఒక చదువుకున్న యువకునిగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి అన్ని రకాలుగా గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడు గ్రామము ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి యువకులు మరి అదేవిధంగా ఏదైతే గ్రామం ప్రశాంతంగా ఉంటుందో అది కూడా పరిపాలనలో ఒక భాగం. ఎందుకంటే చూస్తూ ఉంటాం చాలా గ్రామాల్లో అనేకమైనటువంటి ఓర్పు లేకుండా ఒడిదుడుకులు జరుగుతూ గ్రామ అంటే ఆటంకాలని అభివృద్ధిని ఆటంకపరుస్తూ అభివృద్ధి చేసేదాన్ని ఓర్చుకోలేక మరి అనేక రకాలుగా జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అవి కాకుండా కేవలం అభివృద్ధి కోసమే ఎవరు ఏమన్నా కూడా ఓర్పుతో ముందుకెళ్తూ ఈ 5 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. అనేకమైనటువంటి మరి అదేవిధంగా మిత్రుడికి సంబంధించినటువంటి మిత్రుడి భార్య ఎంపీపీగా ఇదే గ్రామం నుంచి ఎన్నిక కావడం జరిగింది. మరి ఎంపీపీ సహకారంతో ఎంపీపీ గారి లక్ష్మీదేవి గారి సహకారంతో లుముంబ గారి సహకారంతో గ్రామంలో చాలా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మండలంలో మన తెర్నకల్ గ్రామానికి పెద్దపీట వేయడం జరిగింది. ఎందుకంటే మేజర్ పంచాయతీ మనం గెలవగలిగినాం. అదేవిధంగా మేజర్ పంచాయతీ నుంచి మండల పరిషత్ అధ్యక్షుల వరకు ఈరోజు తెర్నకల్ నుంచి లుముంబ గారి భార్య అయినటువంటి శ్రీమతి లక్ష్మీదేవి గారు కావడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు చదువుకొని ఉన్నటువంటి అభివృద్ధి చేయాలనేటటువంటి ఆశయం ఉన్నటువంటి మరి వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. కాబట్టే ఈరోజు అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి జరిగింది. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. అయినా కూడా ఏదైనా ఈరోజు యువత ముందుకు రావాలి. యువత కోసం ఈరోజు చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో కుళ్ళుని కడిగి రాజకీయాలనే ప్రక్షాళన చేయగలిగినటువంటి సమర్థత నాయకత్వం అటువంటి శక్తి
ఆ యువకుల్లో ఉంది. అందరూ ముందుకొచ్చి ఖచ్చితంగా ఈ గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి యువకుడే ఈరోజు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఎక్కడైతే సంక్షేమం, ఎక్కడైతే అభివృద్ధి ఉందో ఈరోజు ప్రజలకు తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగిందో, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో, ఏమి అనుభవించారో కూడా ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ప్రతి కుటుంబం, ప్రతి పేద కుటుంబం, మరి ప్రతి పేదలు మధ్యతరగతి వర్గానికి ధనిక వర్గం కావాలని కోరుకున్నటువంటి యువకుడు కాబట్టి ఆ అభివృద్ధి పనులు అంటున్నారు. అభివృద్ధి పనులు ఈరోజు ప్రతి గ్రామంలో సచివాలయం, ప్రతి గ్రామంలో మరి విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు, శాశ్వత నిర్మాణాలు, అన్ని కూడా శాశ్వతమైన బిల్డింగులు కట్టి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకోకుండా ప్రజాధనం, ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఆఫీసులకు వెళ్ళి మండల ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే మరి వాళ్ళ వీధిలోనే ఉన్నటువంటి సచివాలయంలోనే అన్ని సర్టిఫికెట్లు, అన్ని రకాల సర్టిఫికెట్లు, అన్ని రకాలటువంటి సర్వీసులు అందుకున్నటువంటి ఈరోజు అటువంటి పరిపాలన, గ్రామ స్వరాజ్యం ఇచ్చినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని గుర్తు తెచ్చే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది. కరోనా లాంటి మహమ్మారి మనం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు మరి ఎన్నో కష్టాలు పెట్టినా కూడా వాటన్నిటి కూడా భరించి వాటన్నిటిని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లడం జరిగింది. ఏ ఒక్క పథకాన్ని పేదలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఏ ఒక్క పథకం కూడా కరోనా పేరు చెప్పి ఆయన ఆపింది లేదు. ప్రతి పథకం, ప్రతి పైసా ఏది అందాలనో, ఏ టయానికి అందాలనో ఆ టైం ముందే క్యాలెండర్ ద్వారా షెడ్యూల్ని తయారు చేసి ఆ డేట్కి, ఆ క్షణానికి అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి పరిపాలన ఈరోజు గ్రామాల్లో బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు జరిగాయి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం, మరి సెంట్రల్ గవర్నమెంట్తో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమైనా కూడా ఈరోజు ఎందుకు మరి అభివృద్ధి చేయలేకపోతున్నారు? ఈరోజు కనపడుతుండేది ఓన్లీ మెరుగు మాత్రమే. మరి మెరిసేదంతా బంగారం కాదు, మీరు మెరుగు చూయించి ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అది కాదు, ఇక్కడ జరుగుతుండేది శాశ్వతమైనటువంటి నిర్మాణాలు చేశాడు. అదేవిధంగా ప్రతి ఎకరాకు సాగునీరుని అందించాలనే ఉద్దేశంతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మరి ఎత్తిపోతల పథకము, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు ఈ 6 జిల్లాలకు మరి నీరు అందించాలా అని చెప్పి మరి కలలు కనటువంటి. ఎందుకంటే దీనికి సాక్ష్యం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము చెప్పింది విని చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపు చేయించాడు, కాబట్టి మాకు మంచి జరిగింది, మా ప్రజలకు నేను మంచి చేసిన అని చెప్పి ఒక పక్క రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడంటే ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు రాయలసీమ జిల్లాలపై ఉన్నటువంటి శీతకన్ను ప్రజలు గుర్తెరగాల, ప్రజలు గమనించాలా. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.